చూస్తున్నాం. రైతు రుణమాఫీ అమలు కానున్న నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రైతు రుణమాఫీ అమలు కానున్న నేపథ్యంలో కాసేపట్లో రాష్ట్ర వ్యాప్త బ్యాంకర్ల సమావేశం జరగనుంది. ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశాన్ని నిర్వహిస్తారు. రుణమాఫీ మార్గదర్శకాల అమలుపై దిశానిర్దేశం చేస్తారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సచివాలయం నుంచి సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇవాళ రైతుల ఖాతాల్లోకి రుణమాఫీ డబ్బులు జమ కానున్నాయి. సాయంత్రం 4 గంటలకు ఈ పథకం ప్రారంభం కానుంది. రైతులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఇటు సీఎం ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఈరోజు సాయంత్రం 4 గంటలకి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, ఈరోజు బ్యాంకర్లతో డిప్యూటీ సీఎం బట్టి ఇటు సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దిశానిర్దేశం కూడా ఆయన చేయనున్నారు. అసలు డీటెయిల్స్ ఏంటి ఈ సమావేశం మీద? రేణుశ్రీ, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గత 2022 మే 6న వరంగల్ ఉద్యమగడ్డ వరంగల్ వేదికగా ఇచ్చినటువంటి రైతు డిక్లరేషన్ ఏదైతే ఇచ్చిందో దానికి ఇచ్చిన మాటకు అనుగుణంగా రైతుకు సంబంధించి రుణమాఫీ ఏదైతే ఇప్పటివరకు క్రాప్ లోన్లు తీసుకున్నటువంటి రైతులకు దాదాపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చినటువంటి హామీ ఇవాళ అమలు చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం పొద్దుపోయేసరికి అంటే 4 గంటల వరకు రైతుల అకౌంట్లో నేరుగా ₹1,00,000 రుణమాఫీ జమ చేయబోతుంది ప్రభుత్వం. అందుకు అన్ని ఏర్పాట్లు గత 2-3 రోజుల నుంచి కూడా చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో బ్యాంకర్లతో కూడా సమావేశమయ్యారు. నిన్న మొత్తం టీపీసీసీ కార్యవర్గ సమావేశం కూడా జరిగింది. అందులో కీలక అంశాలపైన చర్చించారు. రైతు రుణమాఫీ 3 విడతల్లో చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే ఇవాళ మొదటి విడత ₹1,00,000 రైతుల అకౌంట్లో వేయబోతుంది. ఇక రెండో విడతగా 1,50,000 ఎవరికైతే రైతులకు ఉందో 1,50,000 కూడా రెండో విడత ఈ నెల ఆఖరి వరకు రైతుల అకౌంట్లో నేరుగా వేసేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతుంది. ఇక మూడో విడత ఆగస్టు 15 లోపు మూడో విడత ₹2,00,000 ఎవరికైతే రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా క్రాప్ లోన్లు మొత్తం కూడా పూర్తిగా ఆగస్టు 15 వరకు పూర్తి చేయాలన్నదే ప్రభుత్వం కంకణం పట్టుకున్నది. ఇట్లా 3 విడతల్లో ₹2,00,000 పూర్తిగా ఈ పథకం పూర్తిగా అమలు చేసి ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నామని ప్రజలకు చెప్పేందుకైతే ప్రభుత్వం సమాయత్తమవుతూ అందులో భాగంగానే ఇవాళ మొదటి విడత ₹1,00,000 నేరుగా అకౌంట్లో పడబోతున్నాయి. 4 గంటలకు ఇప్పటికే టీపీసీసీ మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా రైతు వేదికల దగ్గర రైతు సంబరాలు నిర్వహించుకున్నది 3 రోజుల పాటు. అనేది టీపీసీసీ ఇప్పటికి నిర్ణయించింది. జిల్లా ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఇట్లా ప్రతినిధులందరూ కూడా రైతు వేదికల దగ్గర సంబరాలు జరుపుకునేందుకు సమాయత్తమవుతుంది. నేరుగా అకౌంట్లో పడిన వెంటనే రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో ముఖ్యమంత్రి ముఖాముఖి అవుతారు. ఖచ్చితంగా ఏదైతే ఇచ్చిన హామీ రైతు డిక్లరేషన్ ఇచ్చిన హామీ కట్టుబడి ఉందనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. రాహుల్ గాంధీ ఏదైతే గతంలో వరంగల్ వేదికగా ఏదైతే 2 లక్షల రుణమాఫీ హామీ ఇచ్చారో అది స్పష్టంగా నెరవేర్చుదని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వము 7 లక్షల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అధికారంలోకి వచ్చి 7 నెలల్లో ఇది దేశ చరిత్రలో ఇది ఒక నూతన అధ్యయనం అని చెప్పుకోవచ్చు. 7 నెలల్లో దాదాపు ₹2,00,000 రుణమాఫీ అనేది చాలా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. స్పష్టంగా
మొత్తం కూడా ఒక ప్రణాళికబద్ధంగా 2 లక్షల రూపాయలు ఒకేసారి 7 నెలల్లో అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఒక తెలంగాణలో ఉంటుంది. అది కూడా కాంగ్రెస్కి దక్కుతుంది. గత 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 1 లక్ష రూపాయలు రైతు రుణమాఫీ చేయడానికి, అంటే బంగారు తెలంగాణ అప్పుడు 2014లోనే మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణలో కేవలం 1 లక్ష రూపాయలు అమలు చేయడానికి 4 విడతలు పట్టింది. 4 విడతలుగా 25,000 4 విడతలుగా అమలు చేసింది. అప్పటికే చాలామంది రైతులు క్రాప్ లోన్లు రాక 4 విడతల్లో ప్రభుత్వం కట్టలేక చాలా అప్పుల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో చూసినాం. ఇక 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రుణమాఫీ అనేది పక్కన పెట్టేసినటువంటి నేపథ్యం కనిపించింది. ఇక గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇవ్వనటువంటి రుణమాఫీలన్నీ కూడా ఇప్పటిదాకా 2 లక్షల రుణమాఫీ మొత్తం కూడా ఈ ప్రభుత్వం ఒక స్పష్టమైన ప్రణాళికలతో ఇవ్వడానికి సిద్ధమవుతుందని చెప్పుకోవచ్చు. ఇవాళ సాయంత్రానికి 1 లక్ష రూపాయలు నేరుగా రైతు అకౌంట్లో పడబోతున్నాయి. రైతులు కూడా ఎందుకంటే ఖరీఫ్ సీజను, ఇప్పటికే పంటలు వేసిండ్రు, ఇప్పుడే మొలకలు బయటికి వస్తున్నటువంటి నేపథ్యం, వర్షాలు కూడా మోస్తారుగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కూడా పడుతున్నాయి. ఇప్పుడెప్పుడే వేసిన విత్తనాలన్నీ కూడా పైకి వస్తున్నటువంటి నేపథ్యం ఉంది. సరైన సమయానికి ఇప్పుడు ఏదో యూరియా కావచ్చు, అడుగుపిండి కావచ్చు, ఇట్లా రైతులకు సంబంధించిన అవసరాలకు ఇప్పుడు కావాల్సిన సమయానికి రైతు రుణమాఫీ చేయడంతో మళ్ళీ కొత్త రుణాలు రైతులు తీసుకునేందుకు అవకాశం ఉంది. ఇప్పుడు కరెక్ట్గా పెట్టుబడి సమయానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంతో రైతులు కూడా ఈ ఖరీఫ్ సీజన్లో సమరాలు జరుపుకుంటున్నటువంటి నేపథ్యం రాష్ట్ర వ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అప్పటికే గత ప్రభుత్వం ఉన్నటువంటి అప్పులు వడ్డీ రూపంలో కట్టుకోవడానికే ఇప్పుడు ప్రభుత్వానికి సరిపోతుంది. అయినప్పటికీ ఇచ్చిన మాట కోసం ప్రభుత్వం ఇప్పటికే 5 గ్యారంటీలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు తాజాగా రైతు రుణమాఫీ క్రాప్ లోన్లన్నీ కూడా పూర్తి అయితే రైతు చాలా లాభపడతాడు. అప్పులు అనేటివి ఉండకుండా తన సొంతంగా రైతాంగాన్ని వ్యవసాయాన్ని చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది, వీలవుతుంది. కాబట్టి ప్రభుత్వం స్పష్టంగా రేషన్ కార్డు లేనటువంటి దాదాపు 6 లక్షల మందికి కూడా ఈ రైతు రుణమాఫీ చేస్తుండడంతో ఇప్పుడు రైతులందరూ కూడా సంబరాలు చేసుకునే పనిలో ఉన్నారు. మొత్తం నేరుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు నేరుగా అకౌంట్లో పడబోతున్నాయి. రైతుల దగ్గర, రైతు వేదికల దగ్గర రైతులు సమరాలు చేసుకునే పనిలో ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా కూడా సిద్ధంగా ఉంది. నేరుగా రైతులతో ముఖాముఖి అవుతారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి. మరి కాసేపట్లో జరగబోయే బ్యాంకర్లతో సమావేశంలో డిప్యూటీ సీఎం ఎటువంటి సూచనలు వారికి ఇవ్వనున్నారు? ఇప్పటికే ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల బ్యాంక్ అధికారులు కావచ్చు, జిల్లా కలెక్టర్లతోటి ముఖ్యమంత్రి నేరుగా చర్చలు జరిపారు. ఇక ఫైనల్గా ఇవాళ ఏదైతే రైతు రుణమాఫీ ఇవాళ మొదలు పెడుతున్నారు కాబట్టి ఫైనల్గా బ్యాంకర్లతోటి సమావేశం ఏర్పాటు చేస్తున్నారు ప్రజాభవన్లో. ఇప్పటికే తుమ్మల నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు బ్యాంకర్లు కూడా వచ్చారు. ఇక్కడ బట్టి విక్రమార్కతో పాటు తుమ్మల నాగేశ్వరరావు, బ్యాంకర్లు, ఆయా జిల్లాకు సంబంధించిన బ్యాంకర్లందరూ కూడా సమావేశమవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే ఏదైతే రుణమాఫీ 1 లక్ష రూపాయలు ఉందో ఇది ఎట్టి పరిస్థితుల్లో గతంలో ఉన్నటువంటి బకాయిలు, రైతులకు ఉన్నటువంటి బకాయిలకు మళ్లించొద్దు. ఖచ్చితంగా రైతు రుణమాఫీ జరగాలి. బ్యాంకర్లు గత బకాయిలు ఉన్నాయి వాటికే సరిపోయినాయి అని చెప్పకుండా రైతుకు రుణమాఫీ చేయాలనేది బ్యాంకర్లకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గత ప్రభుత్వంలో 1 లక్ష రూపాయలు 4 విడతలుగా చేసినప్పటికీ గతంలో ఉన్నటువంటి బకాయిలకే అవి సరిపోయినాయి. ఇక వడ్డీ కిస్తులకు అట్లనే పేరుకుపోయినాయి. కాబట్టి గత ప్రభుత్వంలో జరిగిన వైఫల్యాలు ఇప్పుడు జరగకూడదు అనేది ఇప్పుడు సమావేశం సారాంశం. మొత్తం మీద సాయంత్రం వరకు 1 లక్ష రూపాయల లోపల పడే రుణమాఫీ ఏది కూడా బకాయిలకు పట్టుకోవద్దు, నేరుగా రైతుల అకౌంట్లో పడాలి, రుణమాఫీ జరగాలి అనేది ప్రభుత్వం చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అందులో భాగంగా ఫైనల్గా బ్యాంకర్లతోటి సమావేశం జరుగుతుంది. మొదటి విడతగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు జరుగుతుంది. ఈ నెలలోపు 1.5 లక్ష, వచ్చే నెల 15 లోపు 2 లక్షల రుణమాఫీ అయితే స్పష్టంగా ఒక ప్రణాళికతో మాఫీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. రేణుశ్రీ. థ్యాంక్ యూ వెంకట్.